పాలకుల్లో సరైన వ్యక్తులు లేకపోతే ఎట్లాంటి ప్రమాదం వస్తూ బెంగాల్ సజీవ సాక్ష్యం. మమతా బెనర్జీ చేసిన కుట్ర ఈ దేశపు సార్వభౌమాధికారానికే సవాలైంది. డెమోగ్రఫికల్ చేంజ్ జరిగిపోయింది. ఇప్పుడు ఆ చేంజ్ని మళ్ళీ తీసుకురావాలంటే ఎన్నేళ్ళు పడదో తెలియదు. 15 ఏళ్ల మమతా బెనర్జీ, అంతకుముందు 37 ఏళ్ల కమ్యూనిస్టులు చేసిన అరాచకాలు బంగ్లాదేశ్ వాళ్ళ సొంతిలులాగా మారిపోయింది బెంగాల్. చివరికి బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు మైనార్టీలు అయిపోయారు, బంగ్లాదేశీయులు మెజార్టీలు అయిపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితికి సజీవమైనటువంటి సాక్ష్యమే తాజాగా బయటపడుతున్నటువంటి లెక్కలు. 1951లో స్వతంత్రం వచ్చిన నాటికి 79% మంది హిందువులు, 19% మంది ముస్లింలు ఉండేవాడు. 1971లో ఈ వార్ జరిగినటువంటి సమయంలో, బంగ్లాదేశ్ వార్ సందర్భానికి వచ్చేటప్పటికి 22% పెరిగారు అప్పటికి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింలతో కలిసి. ఇప్పుడు 2011 లెక్కల ప్రకారం చూస్తే హిందువులు 70% మంది, ముస్లింలు 27% మంది. ఇది 2011లో. తర్వాత ఈ మమతా బెనర్జీ చేసిన దరిద్రానికి 2021లో ఇంకా అఫీషియల్ కన్ఫర్మ్ కానటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 65% హిందువులు, 32% మంది ముస్లింలు. ఇప్పుడు 2026లో ఇంకొన్ని రోజుల్లో బయటపడుతుంది అక్కడ అసలు లెక్క ఏంటన్నది. అంటే మన దేశపు జనాభాని మనమే తగ్గించి విదేశీయులు తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి.